గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసుకోవలసినటువంటి కర్తవ్యాలు రెండు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఒకటి, మనము స్వయంగా భౌతికంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని కనీసం ప్రతినిత్యము 16 సార్లు, ఇంకా ఎక్కువ చేసుకోగలిగితే మంచిదే, కనీసం 16 సార్లు మీరు ఈ జపాన్ని పఠించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ఇక అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఈ జపంతో పాటుగా కొన్ని దానాలు కూడాను ఈ గురు ప్రీత్యర్థమై చేసుకోవడము మంచిది. ఏం దానాలు చేసుకోవాలి? పసుపు రంగులో ఉండేటువంటి ఒక వస్త్రం, పసుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. శనిగలు ఇవి దానంగా ఇస్తూ పుష్యరాగాన్ని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. కనక పుష్యరాగము అనేటువంటిది నవరత్నాలలో ఉంటుంది, దాన్ని ధరించండి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. గురువులను సందర్శించుకోండి. గురు భక్తిని పెంచుకోవడం మూలకంగా మీకు ఈ గురు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది.